శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్సువల్ సమస్య. అయితే చాలామంది మగవాళ్ళలో వాళ్ళకి శీఘ్రస్ఖలనం అనే సెక్సువల్ సమస్య లేకపోయినా, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం టిప్ దగ్గర, పెన్నిస్ టిప్ దగ్గర ఒక చిన్న డ్రాప్ లాంటి, గమ్ లాంటి ఒక లిక్విడ్‌ని చూసి, దాన్నే వాళ్ళు శీఘ్రస్ఖలనం లేదా సెమెన్ ఔట్ అయిపోయింది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలతో సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పని అపోహ పడతా ఉంటారు. అసలు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటి? లేదు ఈ టిప్ దగ్గర గమ్ లాగా వచ్చే లిక్విడ్ లాంటి సబ్‌స్టెన్స్ దాన్ని ప్రీకమ్ అంటారు. అసలు ఈ ప్రీకమ్ అంటే ఏమిటి? ఈ రెండిటికి ఉన్న తేడాలేంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో ఉండే కామన్ సెక్షువల్ సమస్య ఏమిటి అనంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరైతే సెక్షువల్‌గా కలుస్తున్నారో, సెక్షువల్‌గా కలిసినప్పుడు పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తా 1 మినిట్ లోపలే సెమెన్ ఔట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. కానీ చాలా మంది మగవాళ్ళలో సెక్స్ స్టార్ట్ చేయకముందే, అంటే పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయకముందే పెన్నిస్ టిప్ దగ్గర ఇట్లా ఒక డ్రాప్ లాగా లిక్విడ్ లాంటి, గమ్ లాంటి సబ్‌స్టెన్స్ వచ్చిందనమాట. ఈ పెన్నిస్ టిప్ దగ్గర, ఈ హోల్ దగ్గర ఈ డ్రాప్ లాగా, ఈ లిక్విడ్ లాగా ఒక గమ్ లాంటి సబ్‌స్టెన్స్ వచ్చిద్ది. చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటారనంటే ఈ గమ్ లాగా వచ్చేదాన్ని శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అనుకోని సెమెన్ ఔట్ అయిపోతుంది, మాకు సెక్స్ చేయకముందే సెమెన్ ఔట్ అయిపోతుంది అని చెప్పని కంప్లెయింట్ చేస్తా ఉంటారు. యాక్చువల్‌గా సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చి సెక్స్ చేసినప్పుడు ఆ నరాలన్నీ జిమ్ అనే దాన్ని ఆర్గాజం అంటారు. దాన్ని తెలుగులో భావ సంతృప్తి అంటారు. సో, అట్లాంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత వైట్‌గా వచ్చేదే సెమెన్. అంతేగాని సెక్స్ చేద్దామని కోరిక వచ్చినప్పుడు ఈ టిప్ దగ్గర, పెన్నిస్‌కి ఉన్న ఈ హోల్ దగ్గర ఈ గమ్ లాగా వచ్చేది ఇది సెమెన్ గాదు. ఇది నేచురల్‌గా వచ్చే లూబ్రికేషన్ అన్నమాట. అంటే సెక్స్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ లేకుండా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి నేచురల్‌గా వచ్చే ఒక ఆయిల్ లాంటిది లూబ్రికేషన్ అన్నమాట. కానీ చాలామంది దీన్నే సెమెన్ అనుకోని మాకు సెక్స్ చేయకముందే సెమెన్ తొందరగా ఔట్ అయిపోతుంది అని కంప్లెయింట్ చేస్తా ఉంటారు. ఇది చాలా మంది మగవాళ్ళలో ఈ సెమెన్ అనేది కాకుండా ఈ టిప్ దగ్గర గమ్ములాగా వస్తా ఉంటది. సో, ఈ టిప్ దగ్గర గమ్ములాగా వచ్చే దానికి మెయిన్ రీజన్స్ ఒకటి ఇన్ఫెక్షన్స్. నార్మల్‌గా ఎవరికైనా సరే 1 డ్రాప్, ఒక చిన్న డ్రాప్ లాంటి గమ్ లాగా వస్తది. కానీ కొంతమందికి కొంచెం వాటర్ లాగా ఎక్కువగా వస్తదనమాట. ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్ లాగా, ఈ వాటర్ లాగా ఎక్కువ వస్తుందో దానికి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ రీజన్ ఉంటది. సో, ఎవరిలో అయితే ఎక్కువగా సెక్షువల్‌గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌తో సెక్స్‌లో కలుస్తారో, లేకపోతే అంతకుముందు యూరినరీ ఇన్ఫెక్షన్స్ గాని, లేకపోతే ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ గాని ఉంటదో, అటువంటి వాళ్ళలో ఈ టిప్ దగ్గర నుంచి ఎక్కువగా వాటర్ లాగా, గమ్ లాగా వస్తా ఉంటది. దీనికి రీజన్స్ వచ్చేసి మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్స్‌లో ప్రాబ్లమ్. ఎవరిలో అయితే కొంత హార్మోన్ ఇష్యూస్ ఉంటాయో, ఆ హార్మోన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టిప్ దగ్గర గమ్ లాంటి లూబ్రికేషన్ ఎక్కువగా వస్తా ఉంటది. సో, ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్ లాగా వస్తా దీన్నే సెమెన్ అనుకోని అపోహ పడుతున్నారో, ఫస్ట్ మీకు అసలు ఈ గమ్ లాగా వస్తుంది సెమెనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అనంటే సింపుల్‌గా సెమెన్ అంటే కంపల్సరీగా సెక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చి, ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత థిక్‌గా వైట్ కలర్‌లో ఇట్లా వచ్చేది ఇది సెమెన్. సెమెన్ అంటే ఇట్లా పర్లీ వైట్ కలర్‌లో ఇంత ఇంత క్వాంటిటీలో వచ్చేది. అండ్ ఈ సెమెన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వస్తదనమాట. అంటే ఒక సెక్స్ చేసాము, ఆ సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ వచ్చిందనే ఫీలింగ్ వచ్చి, దాని తర్వాత స్లోగా పెన్నిస్ స్టిఫ్‌గా ఉన్న పెన్నిస్ స్లోగా మెత్తగా అయిపోయింది. అది సెమెన్. అంతేగాని సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు టిప్ దగ్గర గమ్‌లాగా వచ్చేది ఇది సెమెన్ గాదు. ఇది నేచురల్‌గా వచ్చే లూబ్రికేషన్. అండ్ ఈ లూబ్రికేషన్ అనేది ఇది సెమెన్ కాదు. అండ్ దీంట్లో స్పెర్మ్స్ కూడా ఏమి ఉండవనమాట. ఓన్లీ ఈ సెమెన్‌లోనే స్పెర్మ్స్ అనేవి ఉంటాయి. ఈ సెమెన్‌లో ఉండే స్పెర్మ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిద్ది. అంతేగాని టిప్ దగ్గర గమ్‌లాగా ఉండేది జస్ట్ నేచురల్ లూబ్రికేషన్. దీంట్లో స్పెర్మ్స్ ఏమి ఉండవు. కానీ కొంతమందిలో ఈ గమ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చి చాలామంది ఏం చెప్తారనంటే, మేము జర్నీ చేస్తున్నప్పుడో, లేకపోతే ఏదన్నా సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడో, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగిసేటప్పుడో మాకు సెమెన్ ఔట్ అయిపోతుంది అంటారు. యాక్చువల్‌గా అది వాళ్ళకి సెమెన్ కూడా కాదు. సెమెన్ అంటే కంపల్సరీగా హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చేదే సెమెన్. కానీ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు టిప్ దగ్గర గమ్‌లాగా వచ్చేది జస్ట్ ఇదొక నేచురల్ లూబ్రికేషన్. సో, ఈ డిఫరెన్స్ తెలియక చాలామంది
సెక్స్ చెయ్యకముందే మాకు ఈ సెమెన్ ఔట్ అయిపోతుంది అనే ఒక కంప్లెయింట్‌తో ఎక్కువగా హాస్పిటల్‌లో కన్సల్ట్ అవుతా ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఈ ప్రీకమ్ లేదా ఈ నేచురల్ లూబ్రికేషన్ అనేది ఎక్కువగా రావటానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే సెమెన్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, లేదా డయాబెటిస్ అంటే ఎక్కువగా షుగర్ ప్రాబ్లమ్ ఉండి ఎక్కువ మందితో సెక్చువల్‌గా కలుస్తారు. వాళ్ళలో ఈ ప్రీకమ్ లేదా ఈ నేచురల్ లూబ్రికేషన్ అనేది ఎక్కువగా వస్తా ఉంటది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్స్‌లో ప్రాబ్లమ్. సో, హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ ఉన్న, ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ ప్రీకమ్ అనేది ఎక్కువగా వస్తా ఉంటది కాబట్టి, దీన్ని ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. హార్మోన్స్‌ని కరెక్ట్ చేయడం గాని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసినా సరే, ఈజీగానే ఈ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయిద్ది. సో, ఎవరిలో అయితే ఈ సెక్చువల్‌గా కలుద్దాం అనుకున్నప్పుడు ఈ గమ్‌లాగా, వాటర్‌లాగా ఎక్కువగా వస్తా సెక్చువల్‌గా ఇబ్బంది పడుతున్నారో, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడికైనా వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీకు ఎటువంటి సెక్సువల్ ప్రాబ్లమ్ ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.